హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య బ్లాగ్. సో ఈరోజు నేను క్విక్ రెసిపీ ఒకటి నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఫస్ట్ మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో దానికోసం అనేది దాల్చిన చెక్క, ఇలాచి, ఇంకా లవంగాలు, సో వీటన్నిటిని మిక్సీ పట్టుకొని ఒక పౌడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చేసే రెసిపీ కోసం నేను ఇక్కడ ఆనియన్స్, టొమాటోస్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా నేను మసాలా కూడా చేసి పెట్టాను. సో ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. సో మనం దీంట్లోనే ఇప్పుడు మన రెసిపీ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. లైట్గా సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయినాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో కుక్ అయినాయి. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఓ మై గాడ్. నెక్స్ట్ కొత్తిమీర సిమ్లో పెట్టుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్. ఇప్పుడు ఇందులోకి హోమ్ మేడ్ కర్డ్ అనమాట, కర్డ్ వేసుకోవాలి. ఇనఫ్. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కారం, మిర్చి పౌడర్. మిక్స్ ఇట్ కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకోవాలి. కలుపు బాగా. ఇంకా ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకోవాలి. క్వాంటిటీ ఎంత తీసుకుంటామో దానికి సరిపడా, అంటే దానికి ఒక 2 times ఎక్కువ వాటర్ పోసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఓన్లీ గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో నేను 2 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటాను. చెప్పే టిప్ ఏంటంటే, మనం బగారా చేసుకున్నా, ఇంకేదైనా కిచిడీ టైప్లో చేసుకున్నా, ఇట్లా ఏ రకంగా ఏదైనా చేసుకుంటున్నా సరే, మనం వాటర్ పోసుకునేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడు రైస్కి కూడా సెట్ అవుతుంది. అదనమాట నా టిప్. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగిద్దాం వాటర్ని. ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఛానల్. మంచిగా మసులుతుంది. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. రైస్ ఈస్ కుకింగ్. మూత పెట్టి ఒక కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి.